నమస్తే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్ల పైన చాలా చర్చ నడుస్తుంది. సో మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు చెప్తున్నారు జరుగుతుంది. అండ్ నిన్న చూసుకుంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోతిపల్లి నరసింహులు కూడా మాట్లాడడం లేదు. సో చెప్పండి సార్, ఎలా చూస్తారు మీరు దీన్ని? మోతిపల్లి నరసింహులు గారు నిన్న అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ పైన. ఇప్పుడు మోతిపల్లి నరసింహులు గారు అంటే ఆయన వ్యక్తి కాదండి, ఆయన ఒక ప్రధాన శక్తి. మా కమ్యూనిటీలో సొసైటీలో కూడా ఆయన అంటే చాలా గౌరవం ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి ఏదైనా ఉంటే తనే. ఇప్పుడు ఆయనలో ఎంతో ఆవేదన ఉంటే ప్రెస్లో పెట్టి మాట్లాడతారు చెప్పండి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆయన ఊరుకుంటున్నట్టుగానే మాట్లాడుతున్నాడు కదా. కానీ మాదిగలకు సీట్లు లేకపోతే కాంగ్రెస్ ఎట్లా గెలుతుంది, ఎట్లా గెలిపించుకుంటారని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. ఏనాడు జరగనంత అన్యాయం మాకు ఇప్పుడు జరిగిందని చెప్పి ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. కనీసం కలుద్దామంటే అపాయింట్మెంట్కు ఇవ్వట్లేదని చెప్పి ఆయన ఆవేదన కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూడండి, సాధారణ మాదిగలకే కాదు, మాలాంటి ఉద్యమకారులకే కాదు కదా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అన్నబడుతున్న మోత్పల్లి నరసింహులు గారు కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందనే ఆవేదన ఉన్నది. అంటే ఆవేదన ఉన్న చోట పరిష్కారం జరగాల్సిందే కదా. పరిష్కారం చేయకపోతే ఓటు అడిగే హక్కు వాళ్ళకి ఎట్లుంటుంది? ఇప్పుడు అన్యాయం జరిగిందని మా నరసింహులు గారే చెప్పాడు. న్యాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీని ఓట్లు అడుగుతాడా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని చెప్పి మోత్పల్లి నరసింహులు గారు పిలుపునిస్తాడా? ఇవ్వలేడు. కాబట్టి ఖచ్చితంగా మాదిగలు దూరం అవుతే కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని ఆయన శుతిమెత్తగా హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. సరిదిద్దుకపోతే వాళ్ళ కర్మ. హస్తం మాదిగలను వేస్తామనే నినాదంతో ముందు వెళ్తాం. అండ్ అలాగే ఇప్పుడే కాకుండా ఫ్యూచర్ కార్యాచరణలో చాలా వరకు మాదిగలకు లాభం చేకూరుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని అప్పుడు సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణ అంశం పార్లమెంట్లో చర్చకు వచ్చింది అనుకోండి. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున వర్గీకరణ కోరుతూ మాట్లాడేటోళ్ళు ఎవరు చెప్పండి? మీరు మొత్తం సీట్లు వర్గీకరణ వ్యతిరేక శక్తులకు ఇచ్చిండ్రు. పోయి వర్గీకరణ వ్యతిరేక శక్తులు పార్లమెంట్లో కూర్చుంటారు. మరి వర్గీకరణ నుంచి ఎవరు మాట్లాడతారు? మా తరఫున మాట్లాడరు. అంటే మీదికి వర్గీకరణకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తూ వర్గీకరణ వ్యతిరేకులను పార్లమెంట్ పంపుతారా? అంటే తెలంగాణ నుంచి పార్లమెంట్లో మా తరఫున మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తారా? అంటే ఇది కూడా ఒక కుట్రే కదా. మా ప్రధాన అంశం వర్గీకరణ అంశమే కదా. మరి వర్గీకరణ అంశం మీద మాట్లాడాల్సింది పార్లమెంట్లో ఎంపీలే కదా. అట్లాంటి ఎంపీలను పంపే కాడ మాకు ఒక సీటు కూడా మాకు ఇవ్వకపోవడం అంటే వర్గీకరణ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించినట్టు కదా. అంటే నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టు కదా. నోటితోమో వర్గీకరణ సంబంధిస్తామంటారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ పార్లమెంట్లో మాత్రం వర్గీకరణ వ్యతిరేకులను పంపుతామంటారు కాంగ్రెస్ వాళ్ళు. దీన్ని బట్టి అర్థమైంది, మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయడానికే సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. మాకు అన్యాయం చేస్తే అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయంగా వాళ్ళకు పుట్టగతులు ఉండకుండా చేసే బాధ్యత కూడా మా మీదనే ఉన్నది. సో మీరు ఈ ఎలక్షన్స్లో బీజేపీకి ఓటేనని మీరు చెప్తున్న పరిస్థితి, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారంటే మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్కి కాకుండా ఒక బీజేపీ నాయకుడిగా మాట్లాడుతారు, బీజేపీ బౌండరీలో ఉండి మాట్లాడుతున్నారు ఒక పాయింట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు న్యూట్రల్గా వచ్చి ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒక విషయం ఏంటంటే నా ప్రశ్నలకు సూటిగా వాళ్ళు ఎక్కడున్నాయి సమాధానం. నువ్వు నన్ను ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పట్లేదా? నా ప్రశ్నకు సమాధానం వాళ్ళు ఎక్కడో చెప్పవచ్చు, తప్పే ఉన్నది. ఇప్పుడు నువ్వు అన్నమాట మా సోదరుడు జగ్గారెడ్డి గారు అన్నారు, బౌండరీ బీజేపీ బౌండరీలో ఉన్నమాట అన్నాడు. అసలు బీజేపీ బౌండరీలోకి వెళ్ళి బీజేపీ టికెట్ తెచ్చుకొని ఎంపీగా పోటీ చేసింది మా జగ్గారెడ్డి గారే. మా జగ్గారెడ్డి గారని ఎందుకంటున్నా, మా రేవంత్ రెడ్డి గారని నేను అన్నట్లే, ఆయన 100% రెడ్డి. కానీ మా జగ్గారెడ్డి గారని ఎందుకంటున్నా అంటే వాళ్ళ తల్లి మాదిగా, ఆయన రక్తంలో మా సగం రక్తం ఉన్నది, బ్లడ్లో ఆయన బ్లడ్లో మా సగం రక్తం ఉన్నది. కానీ మా జగ్గారెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడుతున్నట్టే సగం రెడ్డి సగం మాదిగతో మాట్లాడిస్తున్నాడు. అసలు రెడ్డి మాట్లాడవచ్చు కదా, మా ప్రశ్నకు అసలు రెడ్డి మాట్లాడవచ్చు కదా. నేను బౌండరీలు పోవడం ఏంది? ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లేనప్పుడు కూడా నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశాను. మరి ఈయన కాంగ్రెస్ కదా, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లేనప్పుడు నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశాను. ఆయన ఎక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలైంది? బీజేపీ నుంచే రాజకీయ జీవితం మొదలైంది. మధ్యలో పోయింది ఎక్కడికి? బీజేపీలోకి పోయింది. ఇప్పుడు ఉన్నది ఎక్కడ? కాంగ్రెస్ ఉన్నా. నువ్వు కాంగ్రెస్ లేనప్పుడు నేను కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి కదా. కాబట్టి నువ్వు కాంగ్రెస్లో ఉండి నువ్వు అక్కడ ఉంటే నేను కాంగ్రెస్ కాదు. నువ్వు బీజేపీలో ఉన్నప్పుడు నేను బీజేపీ కాదు. వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేశా, వర్గీకరణ చేస్తామని హామీ ఇస్తే నేను బీజేపీ సపోర్ట్ చేస్తున్నా. నాకు కావాల్సింది వర్గీకరణ, మా జాతి భవిష్యత్తు కదా. కాబట్టి మా మీద మాట్లాడేటోళ్ళు ఎవరైనా అది వాళ్ళకే తగులుతుంది తప్ప మాకు తగలదు. సో 4 ఎస్సీ సీట్లు చూసుకోవచ్చు, అంటే 3 ఎంపీ కావచ్చు, లేదా ఒకటి కంటోన్మెంట్ సంబంధించిన సీట్ కూడా మాదిగకి ఇవ్వలేని పరిస్థితి. సో దీన్ని ఎలా చూస్తారు, మీరు ఏ విధంగా ఖండిస్తారు దీన్ని? 100% కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణలో షెడ్యూల్ కులాల్లో అసలు మాదిగలు లేరన్నట్టుగా భావించుకున్నట్టుగా ఉన్నది, లేదా షెడ్యూల్ కులాల జనాభాలో మాదిగల్లో అసలు జనాభా లేరన్నట్టుగా భావించుకుంటుంది. ఒక రకం చెప్పాలంటే ఎస్సీ లిస్టు నుంచి మమ్మల్ని తొలగించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా మేము భావించుకుంటున్నాం. ఇది మాకు అవమానం కదా. ఖచ్చితంగా జరిగిన అవమానానికి ప్రతీకారం రాజకీయంగా తీసుకోవాల్సిన సమయంలో తీసుకుంటాం. ఖచ్చితంగా
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ ఒక్క మాదిగ ఓటు అడిగే నైతికకు కోల్పోయినట్టే. అందుకే ఈ 3-4 రోజుల తర్వాత ఏది మా మొత్తపల్లి నరసింహులు గారు కోరిన కదా ఇంకా సమయం ఉన్నది అని చెప్పి, ఎప్పటికి సమయం అంటే నామినేషన్ ప్రక్రియ మొదలైనాటికి సమయం ఉన్నట్టు కదా, ఎందుకంటే బీఫామ్ చేతికి వచ్చేంత వరకు. కాబట్టి ఆ బీఫామ్లో మా వాటా మాకు రాకపోతే ఆయన అన్న దాని ప్రకారం ఖచ్చితంగా గో బ్యాక్ నినాదానికి మేము సిద్ధం చేస్తాం. మాదిగ పల్లెలకు కాంగ్రెస్ లీడర్లు ఎవరిని కూడా రానియకుండా అడ్డుకోమని పిలుపునిస్తాం. సో మీరు గతంలో అన్నారు కదా, అంటే రేవంత్ రెడ్డి పైన వార్ డిక్లేర్ చేస్తాను, సో ఇది ఇప్పుడు గో బ్యాక్ కాంగ్రెస్ నినాదం కూడా ఒక వార్ అనుకోవచ్చు మేము. ఎందుకు ఇప్పుడు మా చేతులున్న ప్రతి ఆయుధాన్ని మేము ప్రయోగిస్తాం. ఇప్పుడు మా చేతిలో మాకు డప్పు ఉన్నది, డప్పుతో చాటిస్తాం. కాంగ్రెస్ పార్టీ మొత్తం సీట్లలో ఒకటి కూడా మాదిగలు కేటాయించలేదు అని చెప్పి, రిజర్వేషన్ స్థానాల్లో ఒకటి కేటాయించలేదు, కానీ జనరల్ స్థానాల్లో రెడ్లు 6కి ఇచ్చారు. అంటే మాలలకు ఇచ్చాడో లేదా రెడ్లు తీసుకున్నారు, అంతేదా మాదిగలకి ఏం రాలేదు కదా. కాబట్టి నష్టపోయింది జనరల్ స్థానంలో బీసీలు, రిజర్వేషన్ స్థానంలో నష్టపోయింది మాదిగలు. కాబట్టి మాదిగలు ఓట్లేయద్దని మా డప్పుతో చాటిస్తాం, గో బ్యాక్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తాం. అట్లనే బీసీలకు కూడా కాంగ్రెస్ పార్టీ నష్టం చేసింది కాబట్టి బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయద్దని, దేశ ప్రధానమంత్రి ఓబీసీ కాబట్టి ఆయనకు అండగా నిలబడాలని చెప్పి ఓటేయాలని చెప్పి నేను బీసీలో కూడా పిలుపునిస్తాను. సో విన్నారు కదా, ఇది అనమాట మందకృష్ణ మాదిగ గారు చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉందో. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో 3 సీట్లు కావచ్చు, లేదా కంటోన్మెంట్ సంబంధించిన ఒక ఎస్సీ సీట్ కావచ్చు, సో వీళ్ళు మాదిగలకు ఇస్తలేరు. సో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుంది. ఒకవేళ ఇది ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో సో బీఫామ్లు ఇచ్చే లోపు ఈ సర్దిద్దుకుపోతే నెక్స్ట్ గో బ్యాక్ కాంగ్రెస్ అని చెప్పేసి చాలా తీవ్ర స్థాయి ఉధృతం స్థాయికి తీసుకెళ్ళి అండ్ ఊర్లలో వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఇదాన్ని గో బ్యాక్ కాంగ్రెస్ అని చెప్పేసి ఒక నినాదం తీసుకెళ్ళి అండ్ కాంగ్రెస్ పార్టీ ఓడేదాకా చూస్తామని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్, హైదరాబాద్.